హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ సకి రొటీన్స్. ఈరోజు మనం వీడియోలో గ్యాస్ బర్నర్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. గ్యాస్ బర్నర్ని చాలా రకాలుగా క్లీన్ చేసే విధానాలు ఉన్నాయి. నేను చూపించే విధానంగా చేస్తే చాలా సులభంగా క్లీన్ చేసుకోవచ్చండి. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసినట్లయితే మా వీడియోలు నోటిఫికేషన్గా వస్తాయి. నేను ఇక్కడ ఎంటీ బౌల్లో బర్నర్ని తీసుకున్నాను. ఇందులో వేడి నీళ్ళని వేసుకోవాలి. మనం ఎంత క్లీన్ చేసుకుంటున్నా కానీ బ్లాక్ అయిపోతూ ఉంటుందండి. నేను చూపించే విధానంగా చేసుకుంటే శ్రమ తక్కువగా ఉంటుంది. ఇందులో లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఈనో పౌడరు, నాకు తెలిసి ప్రతి ఒక్కరి ఇళ్ళలో కూడా ఉంటుంది కదండి, ఈజీగా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఈనో పౌడర్ని యాడ్ చేసుకుందాము. ఈ బర్నర్స్ కార్బన్తో ఎప్పుడు నల్లగా అయిపోతూ ఉంటాయి కాబట్టి ఈనో పౌడర్ వేయడం వల్ల మురికి బాగా వదులుతుంది. ఒకవేళ మీరు 2 బర్నర్స్ క్లీన్ చేసుకోవాలనుకున్నా కానీ ఇందులోనే వేసుకోవచ్చు. మన వంటింట్లో ఎంతటి వంటైనా ఈజీగా చేసేసుకుంటాం, కానీ స్టవ్ క్లీనింగ్, బర్నర్ క్లీనింగ్ అంటే చాలా శ్రమ మనకు. ఈ బర్నర్స్ నేను చూపించే విధంగా క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయిపోతుంది. ఈనో పౌడర్ వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి, లేదా మనం వేసుకున్న వేడి నీళ్ళు చల్లారే వరకైనా ఉంచుకోవచ్చు. 15 to 20 మినిట్స్ అయింది, పక్కన తీసుకుంటున్నాను. చూసారు కదా, కొద్దిగా లైట్గా కనిపిస్తుంది కలర్. ఏదైనా డిటర్జెంట్ లిక్విడ్ తీసుకోవాలి. ఏదైనా మనం వాడని టూత్ బ్రష్ ఉంటే తీసుకోవాలి. ఇలా లిక్విడ్ని డిప్ చేసుకొని ఇలా రబ్ చేసుకోవాలి. బర్నర్ హోల్స్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కానీ ఇలా చేయడం వల్ల హోల్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి. మంట కూడా ముందు కన్నా చాలా బాగా వస్తుంది. మనం ఎంత క్లీన్ చేసుకున్నా కొన్ని మొండి మరకలు అలానే ఉంటాయండి. వాటి కోసం నిమ్మ చెక్క తీసుకొని అందులో బేకింగ్ పౌడర్ కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి, రబ్ చేసుకుంటూ. ఇలా నిమ్మ చెక్కతో రబ్ చేసిన తర్వాత 10 to 15 మినిట్స్ అలానే వదిలేసేయాలి. చివరగా ఇంకొకసారి బ్రష్తో మనము రబ్ చేస్తే చాలు, క్లీన్ అయిపోతుంది. చూసారు కదా ఎంత క్లీన్ అయిపోయిందో, అసలు నమ్మలేము. ముందే ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది. ఒకసారి మంచి నీళ్ళలో క్లీన్ చేసుకుందాము. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పక్కన ఉంచుకొని ఆరబెట్టుకోవాలి. ఒక పొడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకుందాము. చూస్తారు కదా, కొత్త వాటిలాగా మెరిసిపోతుంది ఇది. మిగతా బర్నర్స్ అన్ని ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో క్లీన్ చేసుకుంటే మన గ్యాస్ స్టవ్ మిలమిలా మెరిసిపోతుందండి. మన కిచెన్కి అందం వచ్చేస్తుంది. చూసారు కదా క్లీన్ చేసుకోవడం ఎంత ఈజీనో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.